బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచుకొడుతుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన తెల్లవారుజాము నుంచి కుండపోతగా పడుతుంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడల వద్ద మోకాళ్ల లోతు మేర నీరు నిలిచిపోయింది. నిన్నటి వర్షానికి నగరంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాహనదారులు. ఇవాళ కూడా తెల్లవారుజాము నుంచి వర్షం మరింత పెరగడంతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. బాద్ ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, పంచగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వర్షం పడుతుంది. పంచగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో, కూకట్పల్లిలో భారీ వాన పడుతుంది. దీంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. 3 రోజులు భారీ స్థాయిలో వర్షాలుంటాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని సగం జిల్లాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కుండపోతగా పడుతున్నాయి. తాజాగా పై జిల్లాలన్నిటికీ భారీ వర్షం ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక రాష్ట్రంలోని మిగిలిన చోట్ల కూడా ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో దాదాపుగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా కొన్ని జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. అయితే రాష్ట్రం మొత్తంగా అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణలో హైదరాబాద్ మాత్రమే కాదు, ఇంకా కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అసలు వాతావరణ శాఖ అధికారులు ఏ జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు? బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం కారణంగా ద్రోణి ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి నగర వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే గత 5 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధానంగా హైదరాబాద్ లో మాత్రం ఎడతెరిపి కురుతున్నటువంటి వర్షాలకైతే ఇటు రోడ్లన్నీ జలమయం అవడంతో పాటు ఉదయం సమయంలో కురుస్తున్నటువంటి వర్షానికైతే ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడుతున్న పరిస్థితులు మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఈ రోజు కనుక గమనించినట్లయితే వాతావరణ శాఖ ఆదేశాల ప్రకారం రానున్న 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు వర్షంతో పాటు మెరుపులు, పిడుగులు పడేటువంటి అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా మనం చూసినట్లయితే తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఇటు భద్రాద్రి కొత్తగూడెం గాని, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, భువనగిరి,
మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ తో పాటు పలు జిల్లాలలో కూడా భారీ వర్షం కురుస్తుండడంతో పాటు అక్కడ ఎల్లో అలర్ట్ ను కూడా అదే వాతావరణ శాఖ అధికారులు జారీ చేస్తున్న నేపథ్యంలో అయితే రాగల 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు ఇటు వాతావరణ శాఖ అధికారులు నివేదికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు కొంత జాగ్రత్తలు పాటించాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే భారీ వర్షాలతో పాటు పిడుగులు పడుతున్నటువంటి క్రమంలో అయితే ఈ భారీ శబ్దాలకు ఏదైనా స్వల్పంగా ఉన్నటువంటి పాడుపడ్డ ఇళ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లోకి వెళ్లాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా మాత్రం కురుస్తున్నటువంటి వర్షానికైతే ఇటు రోడ్లన్నీ జలమయంగా మారి నలుగురు సముద్ర విధంగా తలపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని దిల్షుక్ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, కుకట్పల్లి, జవహర్ నగర్, పాతబస్తీ, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పటాన్ చెరు, మియాపూర్, షామీర్పేట్, కీసరా, ఉప్పల్, గట్కేసర్, సరూర్ నగర్, శంషాబాద్, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే ఈ రోజు రోడ్ల పైన భారీగా వర్షం నీరు చేరడంతో అయితే ట్రాఫిక్ జామ్ కూడా పలు చోట్ల అయితే అవుతున్నాయి. అంతేకాకుండా